is Medchal Metro News Network and you are watching Suchitra TV. Breaking news, Medchal, Shamirpet Metro Rail, execution to begin next month. The wait is over. The much anticipated metro rail for Medchal Shamirpet is finally becoming a reality. Construction begins next month, marking a giant leap in the region's progress. North Hyderabad on the fast track. This transformational project will boost connectivity, ease traffic congestion, and accelerate economic growth like never before. A people's victory. A historic win for the unstoppable efforts of Medchal Metro Sadhana Samiti and thousands of supporters who made this dream possible. For full details, don't miss tomorrow's Suchitra TV newsletter. Get exclusive insights, expert opinions, and in-depth coverage of this game-changing development. Suchitra TV first. Fast. Fearless. కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరిబిక్కిరైతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో ఢిల్లీ కబ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసి మేము అధికారం చేపట్టిన వెంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడి అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. నమస్తే, నా పేరు సంపత్ రెడ్డి. సుచిత్ర టీవీకి స్వాగతం. ఈరోజు ఈ 6 గంటల న్యూస్ లెటర్కి మీరందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నిన్నటి నుంచి నాకు మెసేజ్లు, ఫోన్ కాల్స్, వచ్చే నెలలోనే మన మెట్రో రైల్ నిర్మాణం ప్రారంభం అని నిన్న సుచిత్ర టీవీలో మనం బ్రేకింగ్ న్యూస్ చూడడం జరిగింది. అది చూసిన దగ్గర నుండి నాకెందరో ఫోన్స్, మెసేజెస్ ద్వారా సంశయం వెలిబుచ్చారు. అసలు ఇది ఎలా సాధ్యం, ఎందుకు కొందరైతే నన్ను ఎందుకు మిస్గైడ్ చేస్తున్నామని కూడా అడగడం జరిగింది. సో ఈరోజు ఈ న్యూస్ లెటర్లో మనం అవన్నీ క్లారిఫికేషన్ చేద్దాము. ముందుగా ప్రారంభించే ముందు ఇందులో ఎలాంటి మిస్గైడ్ లేదు. ఖచ్చితంగా వచ్చే నెలలో మన మెట్రో నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. అది ఎలాగో మనం చివరిలో చెప్పుకుందాము. ముందైతే మరొక్కసారి ఈ మెట్రో నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్న మనందరికీ అభినందనలు. గత సంవత్సర కాలంగా మనం చేస్తున్న పోరాట ఫలితమే ఈ మేడ్చల్ షామీర్పేట్ మెట్రో నిర్మాణం.
మనకు తెలుసు, గతంలో 2 ఎలివేటెడ్ కారిడార్లకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం జరిగింది. ఆ 2 కారిడార్లు ఏవంటే, మొదటిది ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు 5.4 కిలోమీటర్స్, జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 18.1 కిలోమీటర్స్. ఈ 2 ఎలివేటెడ్ కారిడార్లకు గత మార్చిలో ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక్కసారి విందాం. చూశారుగా ముఖ్యమంత్రి గారి మాటలు. అవును, గత సంవత్సరం క్రితం మన 2 ఎలివేటెడ్ కారిడార్లకి భూమి పూజ మరియు శంకుస్థాపన జరిగింది. అలాగే నూతన సంవత్సర కానుకగా మన మేడ్చల్ మెట్రో సాధన సమితి కృషి ఫలితంగా జనవరి రోజు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి, అలాగే జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి మన ముఖ్యమంత్రి అనుమతిస్తూ మనల్ని అందరినీ ఆనందింపజేశారు. ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు నన్ను నేను మరొకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సంపత్ రెడ్డి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో గత 23 ఆగస్టు వరకు సూపరింటెండెంటింగ్ ఇంజనీర్గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నా ఉద్యోగ జీవితంలో $2,000 కోట్ల పెద్ద ప్రాజెక్టుల వరకు కూడా నేను డిపిఆర్లు తయారు చేయడం జరిగింది. డిపిఆర్లకు అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ పనులను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఈ డిపిఆర్ల గురించి, వాటిని ఎలా తయారు చేస్తారు, పనులు ఎలా ప్రారంభమవుతాయి, అవన్నీ తెలుసుకునే అథారిటేటివ్గానే ఈరోజు నేను మన పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నవని మీ ముందుకు వస్తున్నాను. ఈ మెట్రో చూసుకుంటే, మెట్రో నిర్మాణంలో మనకి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు ఉన్నాయి. దీంట్లో ప్రతి కిలోమీటర్కు ఒక స్టేషన్ రాబోతుంది. అలాగే షామీర్పేట్, జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు. వాటిలో కూడా ప్రతి కిలోమీటర్కి ఒక స్టేషన్ రాబోతుంది. స్టేషన్లు ఎక్కడ అనేవి డిపిఆర్లో స్పష్టత వస్తుంది. దీంట్లో మనందరికీ తెలుసు, ఈ ఎలివేటెడ్ కారిడార్లకు కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్కి ఆల్రెడీ నోటిఫికేషన్స్ జారీ చేశారు. ఈ 2 కారిడార్లలో అతి త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాబోతుంది. అలాగే హెచ్ఎండిఏ డిఫెన్స్కు సంబంధించిన వందలాది ఎకరాలను కూడా స్వాధీనపరుచుకుంది. వాళ్ళ డిఫెన్స్ ల్యాండ్కు సంబంధించి
ఏదైతే నష్టం జరుగుతుందో వాటికి కాంపౌండ్ వాల్స్ కట్టే పనులకు కూడా టెండర్లు పిలిచారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మన పనులు ఎలా ప్రారంభమవుతున్నాయన్నదే మీ ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ముందుగా మనము ఈ పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఏ ప్రాజెక్ట్ అయినా ముందుగా భూమి పూజతో స్టార్ట్ అవుతుంది. తర్వాత నిర్మాణానికి సంబంధించిన ఎర్త్ వర్క్ అనగా మట్టి పనులు ప్రారంభమవుతాయి. మట్టి పనుల తర్వాత ఈ మెట్రోకే కాదు, మన ఇంటి నిర్మాణం చేసుకున్న ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సిందే. మట్టి పనులు చేస్తాము, దాని తర్వాత పిల్లర్లకి ఫౌండేషన్ వేస్తాము, దానిపైన బీములు, స్లాబులు, నిర్మాణాన్ని బట్టి గోడలు. మన మెట్రోకి అయితే స్లాబ్ పైన ట్రాక్ వస్తుంది, ట్రాక్ పైన విద్యుత్ లైన్లు వస్తాయి, దాంట్లో మన స్టేషన్లో నిర్మాణం జరుగుతుంది, దాంట్లో మెట్రో తిరుగుతుంది. ఇది స్థూలంగా దేనికైనా కావాల్సింది. దీంట్లో ఈ పెద్ద నిర్మాణంలో మనం చూస్తూ అత్యంత క్లిష్టమైంది, చాలా ఎక్కువ సమయం తీసుకునేది మాత్రం ఫౌండేషన్ నిర్మాణమే, పిల్లర్ల నిర్మాణమే. సో ఇక్కడ చూసుకుంటే మనకు 23 కిలోమీటర్ల వరకు మేడ్చల్ కారిడార్లో, 22 కిలోమీటర్ల వరకు షామీర్పేట్ కారిడార్లో ఈ పిల్లర్ల నిర్మాణం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టవలసింది. మీరు అనుకుంటున్నది అక్షరాల నిజమే, మీరు వెలిపించిన డౌట్లు నిజమే. దీనికి ఇంకా డిపిఆర్ తయారు కావాల్సింది ఉంది. మనం ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అనుమతులు తెచ్చుకోవాల్సింది ఉంది. కానీ ఈ 2 కారిడార్లలో మన మేడ్చల్ కారిడార్ తీసుకుంటే దాంట్లో 23 కిలోమీటర్లలో 5.4 కిలోమీటర్లలో ఎలివేటెడ్ కారిడార్ను డబుల్ డెక్కర్ కారిడార్గా రాష్ట్ర ప్రభుత్వము మార్చింది. డిజైన్లు కూడా పూర్తయ్యాయి, దానికి ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అంటే మన మెట్రోకి సంబంధించిన పిల్లర్లు 5.5 కిలోమీటర్ల వరకు వెంటనే ప్రారంభం కాబోతున్నాయి. ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఏదైతే రీచ్ ఉందో ఆ రీచ్లో 5.4 కిలోమీటర్లలో మన మెట్రోకు సంబంధించిన పిల్లర్లు పనుల ప్రారంభం వెంటనే కాబోతుంది. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కింద రోడ్వే ఉంటుంది, మధ్యలో ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ పైన మన మెట్రో వెళ్తుంది. సో ఇప్పుడు డబుల్ డెక్కర్ కారిడార్లో మన మెట్రోకు వేరు, తర్వాత ఫ్లైఓవర్కు వేరు ఫౌండేషన్ ఉండదు. కాబట్టి రెండింటికి సంబంధించింది ఒకటే ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఫౌండేషన్ పనులు ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోతుంది, డిజైన్స్ ఫైనల్ అయ్యాయి. సో ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి వారం కన్నా లేదంటే మార్చ్ మొదటి వారంలో అన్నా మన ప్యారడైజ్ మేడ్చల్కు సంబంధించిన 23 కిలోమీటర్లలో 5.4 కిలోమీటర్ల పనులు ప్రారంభం కాబోతున్నవి. వీటికి కింద రోడ్డును వదిలిపెడితే మధ్యలో ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ కూడా పిల్లర్ నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆ ఫ్లైఓవర్ పైన మన మెట్రో వస్తుంది కాబట్టి ఆ పిల్లర్ కూడా నిర్మాణం జరుగుతుంది. దీంతో చాలా ముఖ్యమైన పని అయిపోతుంది. ఈ 5.5 కిలోమీటర్లు ఇదంతా జరిగేసరికి దాదాపు సంవత్సరం పట్టవచ్చు. అలాగే
మనం షామీర్పేట్ నుంచి జేబీఎస్ నుంచి షామీర్పేట్ తీసుకుంటే మనకు అందులో 22 కిలోమీటర్లు మెట్రో లైన్ నిర్మాణానికి అనుమతి వచ్చింది. దాంట్లో 18 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఉంది. అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే వాళ్ళ ఆస్తులు నష్టపోతున్నారో వాళ్ళతో సమావేశాలు నిర్వహించారు. 200 ఫీట్లు ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్ట్ కోసం సేకరిస్తున్నాము, యాజమానులు దయచేసి సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టి అది ఫైనల్ చేశారు. అతి త్వరలోనే వారికి నష్టపరిహారం కూడా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. వాటికి కూడా ఆ 18 కిలోమీటర్లు ఏదైతే ఉందో డబుల్ డెక్కర్గా కింద రోడ్డు, మధ్యలో ఫ్లైఓవరు, పైన మెట్రో డబుల్ డెక్కర్ నిర్మాణానికి డిజైన్లు పూర్తయ్యాయి. వాటికి కూడా ఏజెన్సీ ఫైనల్ అయ్యారు. ఆ పని కూడా యుద్ధ ప్రాతిపదికన అతి తొందరలో ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చ్ మొదటి వారంలో కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అంటే మన ప్రతిపాదిత 45 కిలోమీటర్ల నూతన నార్త్ హైదరాబాద్ మెట్రో మార్గంలో మనము ఈ 5.41 ఈ 18 24 కిలోమీటర్ల లైన్కి దాదాపుగా సగం కంటే ఎక్కువ లైన్ నిర్మాణానికి మనకు పిల్లర్ల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. దీంట్లో మిస్లీడింగు లేదు, దీంట్లో రహస్యము లేదు. సో ఇంత పెద్ద ఈ 24 కిలోమీటర్లు ఏదైతే లైన్ ఉందో అది పూర్తయ్యేసరికి ఖచ్చితంగా సంవత్సరం పైనే పడుతుంది. అంత లోపల మీరు అన్నట్టుగా మనకు ఈ డిపిఆర్ ఆమోదం కావాల్సిందే, కేంద్ర ప్రభుత్వ అనుమతి రావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు కావాల్సిందే, మనము ఎంపీ గారు వెంటబడాల్సిందే, కేంద్రం వెంటబడాల్సిందే, ఆ డిపిఆర్ ఆమోదం తెచ్చుకోవాల్సిందే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడానికి ఏదైనా ఒక సంవత్సరం కాలయాపన జరిగినా కూడా మనకు దాంట్లో జరిగే నష్టం ఏమీ లేదు. ఆ సంవత్సరంలో మన పిల్లర్ల నిర్మాణాలు, మనము పైన వయాడక్ట్లు, రైల్స్ వేసే వయాడక్ట్ల వరకు మన నిర్మాణం సిద్ధమవుతుంది. అంత లోపల మనం తెచ్చుకుంటే కంటిన్యూషన్గా ఇప్పుడు ఏదైతే మన ప్యారడైజ్ నుంచి జేబీఎస్ ఉందో 24 కిలోమీటర్లు, దాంట్లో ఈ 5.4 కిలోమీటర్ల వరకే డబుల్ డెక్కర్ డైరీ ఫామ్ రోడ్ వరకు. మళ్ళీ అక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా డిపిఆర్లో మంజూరీ కావాల్సిందే, కేంద్ర ప్రభుత్వ అనుమతి రావాల్సిందే. అది వచ్చిన తర్వాతనే ఇప్పుడు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగిపోయింది. సో ఆ ఫ్లైఓవర్లకు డిస్టర్బెన్స్ లేకుండా పక్కన నుండి మళ్ళీ సర్వే చేసి అలైన్మెంట్ డిసైడ్ చేసి డిపిఆర్లు సిద్ధం చేసి ఆ డిపిఆర్లకు అనుమతి తీసుకున్న తర్వాతనే మనము ఈ పనులు ప్రారంభించవలసి ఉంటుంది. కానీ మనకి ఈ అంతలోపలనే ఈ 5.4 కిలోమీటర్ల మట్టుకు పూర్తవుతుంది. అలాగే మనకు జేబీఎస్ షామీర్పేటలో తీసుకుంటే 22 కిలోమీటర్లలో దాదాపు 18 కిలోమీటర్లు మనకు ఫౌండేషన్ సిద్ధమైపోతుంది. కాబట్టి ఈ నూతనంగా ఏవైతే ప్రతిపాదించారో ఆ మెట్రో లైన్లు అన్నిటిలోకెల్లా మన లైన్లే, ఒక రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే మన లైన్లో త్వరగా కార్యరూపం దాల్చి మెట్రో కూతలు మనం వింటామనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంట్లో ఒకటి, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, సార్ డిపిఆర్ అంటే ఏంటి, డిపిఆర్లో ఏం చేస్తారు, అవన్నీ అడుగుతున్నారు.
నేను మీ అందరికీ వచ్చే న్యూస్ లెటర్లలో డిపిఆర్ అంటే ఏంటి, డిపిఆర్లో ఏం చేస్తారు, డిపిఆర్ ఎలా చేస్తారు, డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా పంపిస్తారు, అటు నుంచి అది కేంద్ర ప్రభుత్వానికి ఎలా వెళ్తుంది, పూర్తిగా అందిస్తాను. అంతవరకు సెలవు. ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.